కెడతాం. దేవాలయాల్లో భగవంతుని యొక్క విగ్రహాలు ఉంటాయి. భగవంతుని విగ్రహానికి అంత నైవేద్యం పెడతారు, అన్ని పూలదండలు వేస్తారు, అన్ని పువ్వులతో పూజ చేస్తారు, అంత ధూపం వేస్తారు, అంత దీపం పెడతారు, అన్ని నమస్కారాలు పెడతారు. ఇంతమంది కోరికలని ఆ మూర్తి తీరుస్తోంది. కానీ ఆ మూర్తి తయారవ్వాలి అంటే నిజానికి ఆ మూర్తి ఎంత కష్టపడుతుందో తెలుసా? ఎక్కడో ఉన్నటువంటి ఒక శిలని పెద్ద బండి కట్టి లాక్కొస్తారు. నేను ఒకసారి కాంచీపురంలో గణపతి స్థపతి గారు ఉన్న రోజుల్లో విగ్రహాన్ని ఎలా చెక్కుతారో చూడడం కోసమని వెళ్ళాను. ఆ పెద్ద బండ మీద కూర్చుని ఉలులు పెట్టి సుత్తులతో కొట్టి పెచ్చులు విరిగిపోయేటట్టుగా ముందు కాళ్ళు చేతులు ఇవన్నీ చెక్కుతారు. ఇవన్నీ చెక్కడం అయిన తర్వాత చిట్ట చివర కళ్ళు చెక్కేటప్పుడు ప్రధాన శిల్పి వస్తారు. వచ్చి చాలా సున్నితమైనటువంటి ఉలి పెట్టి ఈ కళ్ళ కింద కొట్టి పెచ్చులు తీసేసి అందంగా కళ్ళు వచ్చేటట్టు, నవ్వుతున్నట్టుగా వచ్చేటట్టు నోరు చెక్కుతారు. ఎన్ని ఉలి దెబ్బలు, ఎన్ని సుత్తి దెబ్బలు తిని ఎన్ని పెచ్చులో ఊడిపోయిన తర్వాత విగ్రహం తయారవుతుంది. అప్పుడు ఆ విగ్రహాన్ని వేరే వాహనం ఎక్కించి తాళ్లతో కట్టి అది ప్రతిష్ఠ కావలసిన క్షేత్రానికి చేరుస్తారు. అప్పుడు అధివాసాలు చేసి ఆ మూర్తిని ప్రతిష్ఠ చేస్తారు. చేసిన తరువాత పూజలు చేస్తారు. దానికి శక్తి వస్తుంది. ఒక రాయి పూజలు అందుకోవాలి అంటే అంత కష్టపడితే తప్ప దేవాలయంలో చేరి పూజలు అందుకోదు. ఒక మనిషి వృద్ధిలోకి రావాలి అంటే ఒక్కొక్కసారి అమ్మ దెబ్బలాడుతుంది, ఒక్కొక్కసారి నాన్నగారు దెబ్బలాడతారు, ఒక్కొక్కసారి గురువు దెబ్బలాడతారు. నల్లరాయి నేను పెచ్చు వదిలిపెట్టను, నేను సుత్తి దెబ్బ తినను, నేను ఉలి దెబ్బ తినను అన్నది ఎప్పటికీ విగ్రహం కాదు.